ఈ మధ్య నేను ఒక సినిమా ట్రైలర్ చూశాను. చూడగానే ఆ ట్రైలర్‌కి పడిపోయాను. ఆ పడిపోవటంతో ఎందుకు పడిపోయానంటే, వాళ్ళెవరు ఆర్టిస్టులెవరో నాకు నిజంగా తెలీదు. కట్ చేస్తే మీకు కూడా ఎవరికీ తెలీదు. కానీ వాళ్ళు ఈ సినిమాతో అందరికి తెలుస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ సినిమాకి సంబంధించిన టీమ్ అందరూ కూడా చిన్న రేవులోని చేప పిల్లల్లాగా స్టార్ట్ అయ్యి, సముద్రంలోని తిమింగలంలా తయారవుతారు సినిమా ఇండస్ట్రీకి. ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నీరొచ్చి చేరుతుంది 'రేవు' చిత్రం ద్వారా. ఆ సినిమాలో నటించిన అజయ్‌తో మాట్లాడుతున్నాను. హాయ్ అజయ్. హాయ్ అన్న. కంగ్రాచ్యులేషన్స్. మీరెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో తెలీదు గానీ, ఎలా వచ్చేసి ఇండస్ట్రీలో చాలా మంచి చిత్రంతో వస్తున్నారని మాత్రం ఖచ్చితంగా నాకనిపిస్తుంది. అందుకే నాకు చూడగానే మీతో మాట్లాడాలనిపించింది. హ్మ్. ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం 'రేవు'తో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్మ్. నన్ను ఇంటర్వ్యూ చేసి జనాలకి ఇంకా మరి ఇంకొంచెం బాగా దగ్గర చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇండస్ట్రీలోకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్‌తో నేను కూడా తెర మీద ఏదో అయిపోదాం, మెగాస్టార్ గారిని ఆయన్ని చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం. ఆ ఇదితో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్న ఇదితో నేనొచ్చాను. వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైంది. మనకిక్కడ మనం ఎంత కష్టపడినా కూడా మనకి అదృష్టం అది ఇది అంటే అది ఇవన్నీ కాదు. అవకాశం అనేది ముందు రావాలి. ఈ కరెక్ట్. అవకాశం కోసం ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇండస్ట్రీలోనే ఏం చేసినా ఇక్కడ ఉంటేనే ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా మనకు అవకాశం మన దగ్గరకొస్తదని అనిపించింది. ఆ ప్రయత్నంలో నేను ఆర్టిస్ట్‌గా వచ్చినా కూడా నాకు ఎటువంటి అవకాశాలు రాని టైంలో నేను రైటింగ్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళానన్న. నేను ఓహ్! సీరియల్స్‌కి రాసాను. ఒక హ్మ్. 7 ఇయర్స్ వర్క్ చేశాను. అలాగా కొంచెం పెద్ద పెద్ద డైరెక్టర్స్ అనే వాళ్ళతో వర్క్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఓకే. చిరంజీవి గారితో అండ్ రజనీకాంత్ గారితో డైరెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సురేష్ కృష్ణ గారి దగ్గర నేను వర్క్ చేశాను. యాస్ ఎ ఓహ్! రైటర్‌గా వర్క్ చేశాను. సురేష్ కృష్ణ గారి బుక్ చదువుతున్నా 'భాష'. ఆ! ఆ భాష. 'భాషతో నా ఆ! ప్రయాణం' అని. అవునవునవును. బావుంటది ఆ బుక్కు. అవును. సూపర్. సురేష్ కృష్ణ గారి గురించే చదువుతున్నా నేను. ఓకే. ఓకే. ఆ! సో, ఆయన దగ్గర నేను వర్క్ చేశానన్న. అలాగే నాకు ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి నాకు హీరోయిన్ అంటే ఒక ఐడియల్ హీరోయిన్ ఎవరు అంటే నాకు 'జయసుధ' గారు. హ్మ్. సో, అనుకోకుండా ఒకరోజు నాకు 'జయసుధ' గారు ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. సో, వెళ్ళి ఆవిడ ముందు కూర్చున్నప్పుడు అనిపించింది అసల ఇది కదా లైఫు. హ్మ్. ఇప్పుడొస్తుంది మనకి స్లోగా ఒక్కొక్కటి అని ఫీల్ అయ్యాను. సో, రైటర్‌గా నేను అలా పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చొని వర్క్ చేసే అవకాశం దొరికిందన్న. అంటే అసలు మీలో రైటర్ ఉన్నారని మీకెప్పుడు తెలిసింది? అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు సినిమా తీయాలంటే మనకి ఏం కావాలి అనుకున్నప్పుడు ఒక కథ కావాలి. అలాగే మనకొక డైరెక్టర్ కావాలి. మనకొక ప్రొడ్యూసర్ కావాలి. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ లేనప్పుడు మన్న పెట్టి కొత్తోడిని తీసుకొచ్చి ఇయన్నీ చేయడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి, నా కథ నేనే రాసుకోవాలి హ్మ్. అని నేను అనుకున్నాను. చాలా అతి తక్కువ బడ్జెట్‌తో మనం సినిమా తీయాలి అనుకున్నప్పుడు, ఎక్కడెక్కడ బడ్జెట్‌ని మనం కంట్రోల్ చేయగలిగితే మనం తక్కువలో చేయొచ్చు అని అనుకున్నప్పుడు, నా కథ నేను రాసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది నాలో ఒక రైటర్ ఉన్నాడని. సో, నాది నేనే డైరెక్ట్ చేసుకుంటే డైరెక్టర్‌కి ఇచ్చే ఇది కూడా తగ్గుతుంది అనుకున్నప్పుడు, నేనే ఇలాగ ఎవ్రి క్రాఫ్ట్ మీద నెమ్మది నెమ్మదిగా ఒక గ్రిప్ తెచ్చుకోవడం ప్రారంభించిన తర్వాత, సో, నాకు ఫస్ట్ అవకాశం సీరియల్స్‌కొచ్చినప్పుడు నేను రాసినప్పుడు అది వాళ్ళకి నచ్చింది. ఓకే. హ్మ్. మనలో కూడా ఒక రైటర్ ఉన్నాడు అనేది అనిపించినప్పుడు, నాకు బా అనిపించిందేంటంటే, అక్కడి నుంచి నాకు ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను చిన్న చిన్న వేషాల కోసం ట్రై చేస్తున్నప్పుడు, ఇండస్ట్రీలో మనకి బ్యాక్‌గ్రౌండ్ అది లేనప్పుడు వాళ్ళు మనల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారనేది కొంచెం పించింగ్‌గా అనిపించింది. కానీ యాస్ ఎ చీఫ్ టెక్నీషియన్‌గా నేను రైటర్‌గా వెళ్ళినప్పుడు, ఎవరైతే నన్ను అసలు చులకనగా చూసారో వాళ్ళందరూ కూడా ఒక రెస్పెక్ట్‌తో చూసినప్పుడు నాకనిపించింది ఓహో! ఓకే. రైటర్‌గా మనం వెళ్దాం, ముందుకెళ్దాం అనుకున్నప్పుడు, సో, ఆ విధంగా ఫస్ట్ రైటర్‌గెళ్ళాలంటే కొంత నాలెడ్జ్, హ్మ్. చదువు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఉండాలి. నటుడికి అవేమీ అవసరం లేదు. నిజంగా అవును. నటుడవ్వాలనే ఒక కోరిక, తపన ఉండి, హ్మ్. ఏదైనా చేయగలిగే దాని మీద ఉంటది. అవును. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశానన్న. ఓహ్! వెరీ నైస్. సో, అసలు దానికి దీనికి సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. చేస్తున్న పనికి, చదువుకున్న చేస్తున్న పనికి. చదువుకి. అంటే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసింది చదివింది వేరు. నేను జాబ్ చేస్తుంది ఐటీలో. నేను చేసిన కోర్సులకి, చేస్తున్న జాబ్‌కి కూడా సంబంధం లేదు. నా వృత్తికి, ప్రవృత్తికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు ఇందాక అన్నారు కదా! అంటే రైటింగ్ అంటే మనకి ఆ చదువుకి సంబంధించినది అని. యాక్చువల్‌గా నేను చదువుకున్న టైంలో నన్ను టీచర్స్ ప్రోత్సహించారన్న. హ్మ్. ఏంటంటే ఆ టైంలో నేను తెలుగు మీడియమే చదువుకున్నాను. ఆ టైంలో ఏంటంటే టీచర్సు ఎస్సే రైటింగ్ అని, ఎలక్యూషన్ అని ఇలాంటివి అవును. జరుగుతున్నాయి. కరెక్ట్. సో, నేను రాసింది నచ్చి మా తెలుగు టీచర్ ఏం చేశారంటే, "అరే! ఈడు ఇంత రాస్తున్నాడు. వీడు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ ఇంత రాస్తున్నాడు కదా!" అని చెప్పి, చూద్దాం హ్మ్. ఎంతవరకు వెళ్తాడో వీడు అని చెప్పి, అప్పుడు మనకేంటంటే సిక్స్త్, సెవెంత్ సబ్ జూనియర్స్, హ్మ్. సెవెంత్ నుంచి నైన్త్ వరకు జూనియర్స్, హ్మ్. 10థ్ సీనియర్స్ అని. సో, నన్ను తీసుకెళ్ళి స్కూలు యానివర్సరీ ఫంక్షన్‌కి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో
సీనియర్స్లో కూర్చోబెట్టి రాయించారన్న. సీనియర్స్లో రాయించినప్పుడు నాకు 3rd ప్లేస్ వచ్చింది. నేను చదువుతున్న 6th క్లాస్. అప్పుడు అరే నువ్వు బాగా రాయగలుగుతున్నారా, నువ్వు బాగా మాట్లాడగలుగుతున్నావు, సో నీలో ఏదో ఒక విషయం ఉంది అని, అంటే మన స్థాయికి మించి మనని తీసుకెళ్ళి ఒక నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదన్న. ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ నా టీచర్స్ ఇచ్చారన్న. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను రైటింగ్ అనేది నేను రాయగలనని నేను రియలైజ్ అయ్యాను. అంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఉంటే ముందు మనం ఎక్కడికైనా వెళ్ళి బతకగలం ప్రపంచంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును, ఆ కాన్ఫిడెన్స్ మీకు మీ టీచర్స్ ద్వారా వచ్చింది. అవునన్న. ఏ ఊరు మీది? ఏలూరు అన్న. ఏలూరు. అమ్మో, ఏలూరు అంటే మహామహులందరూ వచ్చారు. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో నేను చాలా మంది నిర్మాతలు ఉన్నారు, అవునన్న. చాలా మంది దర్శకులు ఉన్నారు. నాకు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇంతమంది ఉన్నారు మా ఊరి నుంచి అని. అంతకుముందు నాకు తెలిసినంత వరకు ఒక కృష్ణ గారి గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు నేను చదువుకున్న కాలేజ్లో చదువుకున్నారు అని మాకు కాలేజ్లో ఏ యూనివర్సిటీ వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ చుట్టుపక్కల. అండ్ ఆ తర్వాత తెలిసింది మన సిల్క్ స్మిత్ గారు కూడా ఏలూరు. ఇది చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారన్న. స్వర్గీయ ఎల్వి ప్రసాద్ గారు కూడా ఏలూరు నుంచే వచ్చారు. పక్కన ఊరు. అవును, పక్కనే. సరే, ఊరు సంగతి పక్కన పెడదాం. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అంటున్నారు. అవును. కానీ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ దాకా చదువుకున్నారు. మీ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? వాళ్ళు అక్కడి నుంచి నిన్ను ఎలా సపోర్ట్ చేశారు? అసలు వాళ్ళకి ఎవరికి తెలియదన్న. నేను తెర మీద కనిపించేంత వరకు ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా నాకు సినిమాలోకి వెళ్ళాలని ఉంది, లేకపోతే నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్న విషయం ఎవరికి చెప్పలేదన్న. కారణం ఏంటంటే మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, అమ్మగారు హౌస్ వైఫే. సో అప్పుడున్న కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నానంటే చులకనగా చూస్తారేమో, జోక్గా నవ్వుతారేమో. ఎందుకంటే అప్పుడు ఒక రిక్షా పుల్లర్ కొడుకు వచ్చి ఎరా నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే నేను ఐఏఎస్ లేకపోతే కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నానంటే ఎవరు ఓకే ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళి సినిమా హీరో అవ్వాలనుకుంటున్నానంటే మొహం చూసుకున్నా ఏంట్రా నువ్వు సినిమా హీరో ఏంటి, ఇలా ఎక్కడైతే నా కాన్ఫిడెన్స్ని చంపేస్తారేమో అని చెప్పి నేను ఎప్పుడు ఏ రోజు కూడా నేను స్క్రీన్ మీద కనిపించేంత వరకు కూడా నా కుటుంబంలో వాళ్ళకి కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ చెప్పలేదన్న. మొట్టమొదటి స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తున్నారు? మొట్టమొదటి నేను హృదయకాలని సినిమాలో కనిపించాను. ఆ టీము ఎవరైతే ఉన్నారో సేమ్ టీమ్ అని కొబ్బరిమట్ట కూడా రిపీట్ చేశారు. కొబ్బరిమట్టలో ఉన్నారా? కొబ్బరిమట్టలో బ్రదర్గా బ్రష్లు. అవునవును, అది అవునవును, అది ఇప్పుడు ఐరేక్ క్లిక్. అవును, ఓకే ఓకే, అది అయి ఉండొచ్చు కొబ్బరిమట్ట. అవును. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా పెద్ద పెద్ద మంచి పేరున్న సినిమాల్లోనే నటించారు అయితే. చేశాను. నా 2 తర్వాత పటాస్లో చేశాను. ఆ తర్వాత అప్పట్లో ఒకటి ఉండేవాడని చేశాను. అలాగే సుప్రీం చేశాను. ఇంకా కొన్ని చిన్న సినిమాలు చేశానన్న. అవి కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు. సరే, ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పటికీ రేవుకి ఈ మధ్యలో ఏం నేర్చుకున్నారు? రేవుకి ఉన్న కనెక్షన్ ఏంటి? రేవుకి ఉన్న కనెక్షన్ ఏంటంటే హరి నాకు అంతకుముందు నుంచి పరిచయం ఉంది. ఎందుకంటే నేను ఈటీవీ ప్లస్కి డైరెక్టర్ హరినాథ్ పుల్లి. సో ఈటీవీ ప్లస్కి నేను రైటర్గా వర్క్ చేస్తున్న టైంలో తను కూడా మామూలుగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. స్టోరీ సెట్టింగ్స్ కానీ లేకపోతే డిస్కషన్స్ కానీ జరుగుతూ ఉండే నాకు హరికి. సో ఆ టైంలో హరికి నేను యాక్ట్ చేస్తానని తెలిసి నాతో ఒక డెమో ఫిల్మ్ లాంటిది ఒకటి చేశాడు. చేసిన తర్వాత ర్యాపో అర్థమైంది. సో మనకి మన ఆలోచనలకి తగ్గట్టుగానే ఉన్నాడు, సో ఇతనితో కలిసి ట్రావెల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత హరి ఈ సినిమా రేవు సినిమా స్టార్ట్ అయిన తర్వాత అన్న ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక రోల్ ఉంది, చేస్తే బాగుంటుంది అని అప్రోచ్ అయినప్పుడు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఆ సినిమా గురించి నాతో డిస్కషన్ జరిగింది. ఓకే, సో ఆ రకంగా ఆ ఛాన్స్ వచ్చిందన్న. కానీ రేవు నాకు చూస్తున్నప్పుడు ఆ ట్రైలర్ నిజంగా ఎంత కన్విన్సింగ్ ఉందంటే ఏదో ఒక మలయాళం సినిమాని మనం ఎవరు ఆర్టిస్టులు తెలియకపోయినా విపరీతంగా ప్రేమిస్తాం కదా, అవును, అలాంటి ఫీలింగ్ వచ్చింది. అవునన్నా. దానికి తగ్గట్టుగా కానీ అది చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. అంత చిన్న సినిమాగా స్టార్ట్ అయింది, ఈ రోజున ఇంత పెద్దగా మాట్లాడుతున్నారు. ఇది ఊహించారు అసలు మీరు? ఎవరు ఊహించలేదన్న. అంటే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇండస్ట్రీలో నిలబడడం కోసం, ఏదో ఒకటి అంటే నలుగురు దృష్టిలోకి వెళ్దాము అని ఒక చిన్న ప్రయత్నంగానే ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో హరికి చాలామంది సహాయం చేశారు. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే సపోర్ట్ ఇలా ఇవ్వచ్చు. ఆ ప్రయత్నంలోనే వన్ ఆఫ్ ది హీరో వంశీ యాడ్ అయ్యాడు, అలాగే వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ హేమంత్ యాడ్ అయ్యాడు. వీళ్ళిద్దరు సపోర్ట్తో తను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. అలాగే అలా స్లోగా అన్న తనకి అందరూ రావడంతో మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. అరే చిన్న ప్రయత్నం కింద చేద్దాం అనుకున్నది మనం చేస్తున్న పెద్ద ప్రయత్నం అనేది అర్థమైపోయింది. అన్న. కానీ ఫస్ట్ డైరెక్టర్ హరితో ఉన్నది ఫస్ట్ మీరేనా? 100% 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
నేను మధ్యలో యాడ్ అయ్యాను. ఓకే. ఆ! సో, ఫస్ట్ నుంచి ఉన్నది హేమంత్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు. ఓకే. సో, వీళ్ళున్నారన్న. అండ్ ఆ తర్వాత అంటే మీరు యాజ్ ఎ రైటర్‌గా గూడా ఉన్నారు కదా! అలా పరిచయంతో ఉన్నారేమో అని లేదన్న. అది డిస్కషన్ అప్పుడు ఏం చేశాడంటే హరి ఇది ఆహ్, సముద్రంలోకి వేటకి వెళ్ళి వచ్చి జీవన విధానం ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారుల మీద వాళ్ళకి సంబంధించిన ఆహ్, వాళ్ళతో చర్చలు జరపడం, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం, వాయిస్ రికార్డింగ్స్ అన్నీ తీసుకొచ్చి అవి నాకు ఫార్వర్డ్ చేసి అన్న ఇలా 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 చేస్తున్నాను, ఇలాంటి అప్డేట్స్ తీసుకున్నాను అని అలాంటి డిస్కషన్ జరిగేది. బట్ కానీ నేను అందులో యాక్ట్ చేస్తానన్న విషయం అప్పుడు నాకు తెలీదన్న. ఓహో! హ్మ్. చాలా ఇంపార్టెంట్ రోల్. అవును. సినిమాలో మీరు గమనిస్తే గనుక అవును. ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్‌లాగా హ్మ్. ఒక 4 పిల్లర్స్ లాగా ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అవును. సబ్ క్యారెక్టర్స్. అవును. వాటిలో వన్ ఆఫ్ ది హీరో క్యారెక్టర్ మీరని చెప్పి తెలిసింది ఎప్పుడు? తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటంటే, నన్ను హీరో అంటున్నాడు. అసలు మనోడికి ఏంటి అంత గట్స్ ఏంటి? నన్ను కూడా పెట్టి ఒక హీరో అంటే నేను హీరో అవుదామనే వచ్చాను ఇండస్ట్రీకి. కానీ వెళ్ళి నేను హీరో అవ్వాలనుకుంటున్నానని చెప్తే ఎవడు అవకాశాలు ఇవ్వడు. ఇక్కడ ఫిల్మ్ నగర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోయింది కాబట్టి. అర్థమైపోయింది అప్పటికి. సో, అలాంటిది అన్న నువ్వు వన్ ఆఫ్ ది హీరో అని చెప్పినప్పుడు నాకు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యానన్న. ఎందుకంటే ఎవరో పెద్దోడు ఆల్రెడీ కొన్ని చేసేసి నాకేదో ఒక అవకాశం ఇచ్చాడు అంటే అనుకోవచ్చు. బట్ అసలు ఇదే తొలి ప్రయత్నంలోనే కొత్త వాళ్ళని పెట్టి చేస్తున్నాడు. అలాంటిది ఇలాంటి ఒక కీ రోల్ నీకిస్తున్నాను అన్నప్పుడు కొన్ని క్షణాలైతే నేను నమ్మలేకపోయాను. అంటే అది చాలా ఎమోషనల్ జర్నీ అన్న అది. ఆ తర్వాత నాకేమనిపించిందంటే ఓకే. ఏదైతే ఇన్నాళ్ళు నేను అవకాశం కోసం చూసానో, ఎదురు చూసానో ఆ అవకాశం వచ్చింది. అది హరి రూపంలో వచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు రేవ్ చేయటం వల్ల హ్మ్. మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారు? రేవ్ చేయడం వల్ల ఏంటంటే ఓకే. పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని నేను చెప్పను గానీ అన్న. నిజాయితీగా అరే! ఈ కుర్రోళ్ళు చేశారు. మన పక్కింటి కుర్రోళ్ళలా ఉన్నారు. వీళ్ళని పెట్టి మనం ఒక కల్ట్ మూవీస్ ఏమన్నా చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి టక్‌మని టక్‌మని గుర్తొచ్చేస్తది. గుర్తొచ్చేలాగా అనిపిస్తదన్న. మరి ఇప్పుడు ఒక ఫీడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు అవును. ఎక్కడి నుంచో ఏమీ లేకుండా వచ్చిన మీరు హ్మ్. ఇండస్ట్రీలో బతకాలంటే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ లైఫ్ ఉండాలి. అవును. ఆ సెక్యూరిటీ లైఫ్ మీకు పెన్ను ద్వారా వచ్చింది. అవును. కలం పట్టుకున్నారు, రైటర్ అయ్యారు. హ్మ్. ఇప్పుడు సడన్‌గా అయన్నీ జంప్ చేసి మళ్ళీ హీరో అంటూ హ్మ్. ఇక్కడ తిరుగుతున్నప్పుడు అది పోదా? లేదన్నా. అది పోదది. ఎందుకంటే అది బై బర్త్ మనకి జీన్స్‌లో కొన్ని వస్తాయి. అది దేవుడు మనకి ఇచ్చే బ్లెస్సింగ్ లాంటిదది. సో, నాకేదైతే రైటింగ్ అనేది ఉందో, నేను ఏం చేసినా కూడా అది నాతో లాస్ట్ వరకు ఉంటుందన్న. సో, కాబట్టి అది పోతదని నేను అనుకోవట్లేదు. కానీ చాలా మామూలుగా మాట్లాడినప్పుడు మీ ప్రెస్ మీట్స్‌లో నేను గమనించినప్పుడు చాలా ఎమోషనల్‌గా కంటెంట్‌తోని కనెక్ట్ అయ్యారు. అవును. అట్ ద సేమ్ టైమ్ పీపుల్‌తోని కనెక్ట్ అయ్యారు. అవును. ఈ పీపుల్ కనెక్షన్ ఇదంతా కూడా మీరు షూటింగ్ టైంలో మీకే తెలుసు ఆ కష్టాలు గానీ, సుఖాలు గానీ. అవునన్న. లాస్ట్ రిలీజ్ టైంకి వచ్చేళ్ళకే నిజంగానే రథసాదురులాగా ఒక ఇద్దరొచ్చారు. అవునన్న. మురళి గారు, రాంబాబు రూపంలో వచ్చి ప్రభు గారి సాయంతోని అవును. ఇంత ముందుకు తీసుకెళ్తారు. అవును. ఇదంతా మీకెలా అనిపిస్తుంది? అన్న ఇది నిజంగా గూడా నిజంగా బీ ఫ్రాంక్ ఐ నో హ్మ్. ఫర్ పాస్ట్ 25 ఇయర్స్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా అసలు ఏ సినిమాకి ఎక్కడో ఒకసారి అలా తగులుతది తప్ప మీకు తగిలినంత జాక్‌పాట్ అయితే ఎవరికీ ఎవరికీ తగలలేదని నేను తగలదన్న. అనుకుంటున్నాను. ఎవరికీ తగలదన్న. అది నిజంగా ఏంటంటే ఇలా జరిగితే బావుంటదని మనకి కొన్నిసార్లు అనిపిస్తదన్న. అంటే ఎవరైనా వచ్చి మనకి సహాయం జేసి, మన సినిమాని గట్టెక్కిచ్చి థియేటర్స్‌కి తీసుకెళ్తే బావుంటది. కానీ ఆ గట్టెక్కించేవాళ్ళు మనం ఊహించిన స్థాయిలో ఉన్నవాళ్ళు వచ్చారు అనేది అది అది 1000 ఏనుగుల బలం అంటారు చూడండన్న. హ్మ్. అలాంటి బలం ఉన్నది. ఎందుకంటే మాకు మేము ఏం జేస్తామా? మమ్మల్ని ఎవరు గట్టెక్కిస్తారా? అని ఆలోచించినప్పుడు ప్రభు గారు లాంటి వ్యక్తి అలాగే రాంబాబు గారు లాంటి వ్యక్తి వస్తారని మేము అస్సలు ఊహించలేదన్న. ఆహ్, చాలా ప్రెస్ మీట్‌లో కూడా రీసెంట్‌గా అందరూ చెప్తున్నారు మా వాళ్ళు కూడా. ఏంటి అంటే ఆగస్ట్ 22 చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ 23 తారీఖున మేము సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అన్న మాకు ఇప్పటివరకు బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. ఈరోజు మేము స్ట్రాంగ్‌గా చెప్పగలం మాకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరున్నారంటే ప్రభు గారు ఉన్నారు. అలాగే మాకు రాంబాబు గారు ఉన్నారు. మా వెనకాల ఇద్దరు మెగాస్టార్‌లు ఉన్నట్టే అన్న. ఎందుకంటే జర్నలిజంలో ప్రభు గారు ఒక మెగాస్టార్. మంచితనంలో మరో మెగాస్టార్ మా పర్వతనేని రాంబాబు గారు. సో, ఇలాంటి ఇద్దరు వ్యక్తులు మాకు వెనకాల ఉన్నారు అంటే మాకు చాలా అనిపిస్తుందండి అది. నిజంగానే అంటే ఆహ్, ఇప్పుడు మనం చెప్తుంటే ఏంటి వీళ్ళు ఇంత అనుకుంటారు కానీ హ్మ్. దాన్ని అనుభవించేవాడికి తెలిసిద్ది. అవును. ఏ సినిమా తీసి అరే! మనం ఇంత మంచి సినిమా తీసాం. హ్మ్. ఎక్కడ పబ్లిసిటీ లేదు. ఎవరొచ్చి మనకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు హ్మ్. అయ్యో! మీరు ఎమోషనల్ అవుతున్నారు.
అంటే అది పడ్డ కష్టం ఒకటి, రెండోది వాళ్ళు మమ్మల్ని ఎలాగా అక్కున చేర్చుకున్నారు అనేది. నిజంగా వీటన్నిటికి కూడా మురళీ గింజపల్లి గారు బ్యాక్ ఎండ్ ఉండటం చాలా మురళీ ఇంపార్టెంట్. గుంజిపల్లి గారు అండ్ నవీన్ పౌర్పల్లి గారు దే ఆర్ లైక్ పవర్ స్టార్స్ అన్న మాకు. ఇందాక ఇద్దరు మెగాస్టార్లు అని చెప్పాను కదా మా వెనకాల, ఇద్దరు పవర్ స్టార్లు అన్న. ఎందుకంటే మేము నడుస్తున్నాము, మీ నడక సరిపోతారు అబ్బాయిలు, మీరు పరిగెత్తాలి. మీ పరిగెత్తాలంటే నార్మల్గా పరిగెత్తడం కాదు, హార్స్ పవర్తో పరిగెట్టాలి, మీకు కావాల్సిన హార్స్ పవర్ మేము ఇస్తాం అని చెప్పి వాళ్ళిద్దరు వచ్చారు. నిజమే. నిజంగానే అనిపించింది నాకు కూడా. అరే! భలే కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికే టైం వచ్చిందనుకుంది. అవును. వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఫ్రూట్స్ ఎంజేసే టైంలో ఉన్నారనిపించింది. Hmm. ఇకపోతే ఈ రేవు దగ్గరికొచ్చినప్పుడు, రేవు టాపిక్‌కొస్తే వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎమోషన్ ఏమనుకుంటున్నారు రేవు సినిమాలో? బ్యూటిఫుల్ ఎమోషన్ ఏంటి అంటే అన్న, మనకి సమాజంలో జరిగేది చూపిస్తున్నాడు. అదేంటంటే కొత్తగా ఏదో అంటే చెప్పడానికి అది ఒక ఫిక్షన్ కథే. కానీ ఆ కథలో ఉన్న పాత్రలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నాయి. లేకపోతే మనం ఒక పల్లెటూరు వెళ్ళి అక్కడ చూస్తే అరే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటియే మనం సమాజంలో చూస్తూ ఉంటాం కదా, పేపర్లో చదవటమో లేకపోతే న్యూస్లో వినడం. సేమ్ అలాగే అనిపిస్తుంది తప్ప ఇదేదో కల్పించి రాసుకున్న కథలాగా అనిపించదు అన్న. ఆ పాత్రల మధ్యలో ఉన్న ఎమోషన్ అలాంటి. ఇప్పుడు మీరు యాజ్ ఏ రైటర్ కూడా కాబట్టి, ఎక్కడ మీరు ఫస్ట్ హాఫ్‌లో గాని లేదంటే ఒక ఊరు చూపిస్తున్నప్పుడు, అవును. ఇది ఇంకొద్దిగా పెద్దగా చూపిద్దాం. Hmm. ఈ ఈ బావ బామ్మర్దులు కదా మీ ఇద్దరిది. అవును. ఇంకొక హీరో వంశీ గురించి మాట్లాడితే, వంశీది మీది ఒక బావ బామ్మర్దులు కదా. అవును. అలాంటప్పుడు ఇంకా కొంచెం పెద్దగా స్పాన్ చేస్తే ఇంకొద్దిగా లైవ్లీగా ఉంటదేమో. కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉండిందేమో. ఇట్లాంటి ఇవ్వలేదా ఇన్పుట్స్ ఏమి మీరు హరినాథ్ పులికి? అంటే ఆ టైంకి అది ఇవ్వడం జరగలేదు. బట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ షూట్ అయిన తర్వాత కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాము. ఆ ఇన్పుట్స్ తను కూడా అప్పటికి అర్థమైంది. తను ఆ ఇన్పుట్స్‌తో కొన్ని చేంజెస్ అయితే చేశారన్న. సో, తనకున్న పరిధిలో తను ఎంతైతే చేయగలడో అంతా చేశాడు. ఆ ప్రయత్నం వరకు మాత్రం 100% తను ఎఫర్ట్ పెట్టాల్సిన దానికన్నా ఎక్కువే పెట్టాడు. బట్ ఏంటంటే మీరన్నట్టు కొన్ని ఇంకొంచెం ముందే చెప్పుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ కానీ వచ్చింది. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని Yes. పెట్టిన తీసిన దానిలో ఇది బెస్ట్ అవుట్‌పుట్ అంటారా? బెస్ట్ అవుట్. బెస్ట్ అవుట్‌పుటా? 100%. ఎందుకంటే మీరు షూటింగ్‌కి వచ్చి అసలు అక్కడ జరుగుతున్నది అంతా చూస్తే అన్న డెఫినెట్‌గా ఇది అంటే అతిశయోక్తిగా అనిపించొచ్చు చెప్తే. ఒక చిన్న సినిమా గాని కనిపించినా కూడా ఒక 'బాహుబలి' తీస్తే ఎంత కష్టం ఉంటుందో అంత కష్టపడ్డారన్న. అబ్బా! 100%. అన్న అసలు మనం కొన్ని సినారియోస్‌ని బిజినెస్ స్కూల్‌లో ఒక పాఠం కింద చెప్తారు. ఒక సినారియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది ఇలాగే, ఇది ఇలా ఉంటుంది. అసలు ద బ్యూటీ ఏంటంటే అన్న, వాళ్ళకి ఎవ్వరికీ కూడా అక్కడ పనిచేసిన వాళ్ళకి ఏమీ తెలీదన్న. కానీ ఎంత ఆర్గనైజ్డ్‌గా, అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న చీమలు చాలా ఆర్గనైజ్డ్‌గా వెళ్తూ ఉంటాయి. అవును. చూస్తే మనకు ముచ్చటేస్తది. అయి ఎంత డిసిప్లిన్ ఏంటని. అంత డిసిప్లిన్‌గా వర్క్ చేశారన్న. అంత డిసిప్లిన్‌గా అన్ని డిపార్ట్‌మెంట్లు. ఓ పక్కన మనకి పెద్ద సినిమా షూటింగ్‌కెళ్తే ప్రొడక్షన్ వింగ్ సెపరేట్ ఉంటది. కాస్ట్యూమ్ వింగ్ సెపరేట్ ఉంటది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సెపరేట్ ఉంటది. ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ చాలా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉంటారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అందరూ కొత్తోళ్ళేనన్న. అసలు ఫస్ట్ మేము చెప్పాలంటే అన్న, జనరల్‌గా ఇప్పుడు సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడతారు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడతారు. ఎలా ఉంటది కానీ ప్రొడక్షన్ అన్న అసలు నిజంగా మీరు నమ్మరు. ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఒక చిన్న ఇల్లు తీసుకొని దాంట్లోనే ఒక కుక్‌ని, ఆ కుక్‌కి అసిస్టెంట్‌ని పెట్టేసి యూనిట్ అందరూ పొద్దున్నే లెగిసి రెడీ అయ్యే టైంకి బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంటదన్న. మేము అందరం బ్రేక్‌ఫాస్ట్ తినేసి షూటింగ్ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. వెనకాల ఒక కుర్రోళ్ళన్న ఒక ట్రాలీ లాంటిది తీసుకొని ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వాళ్ళు, మేము సముద్రంలో ఉంటే సముద్రం దగ్గరికి, ఇంకొక చోట ఉంటే ఇంకో చోట దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చేసేవాళ్ళన్న. అండ్ ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాళ్ళంతా అన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము సాయంత్రం షూటింగ్ అయిపోయి వచ్చి ఫ్రెష్ అయ్యే టైంకి మాకు మళ్ళీ డిన్నర్ రెడీ అయ్యేది. అసలు ఎలా రా బాబు ఇంత ఆర్గనైజ్ చేస్తున్నారంటే, ఒక్కరోజు మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తేనే అవును. వచ్చిన ఒక 25-30 మందికి భోజనం పెట్టేసరికి అలసిపోతాం అన్న. అలాంటిది ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజులు కూడా సేమ్ అదే రిపీట్ చేయగలిగారంటే నిజంగా అది ఎంత డిసిప్లిన్ ఉంటే చేయగలుగుతారన్నది. సూపర్. అసలు నిజంగా మీరు చెప్తుంటే నిజంగా కూడా 'బాహుబలి' అయినా ఇంకోటైనా దానికి తగ్గ సినిమా అది, దీనికి తగ్గ సినిమా ఇది. 100% అన్న. అండ్ రెండోది ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న. ఫస్ట్ టైమర్స్, ఎవ్రీవన్ ఫస్ట్ టైమర్స్. మీకు దాంట్లో చూసిన కొన్ని వెపన్స్ చూస్తే నిజంగానే నేను పెద్ద సినిమా షూటింగ్‌కి వెళ్తున్నానన్న. వెళ్తున్నప్పుడు అక్కడ చూసాను నేను. వాళ్ళు ఎలాంటి వెపన్స్ యూజ్ చేస్తారు. సేమ్ వెపన్స్ సేమ్ అలాగే తయారు చేస్తే మతిపోయిందన్న. ఏంట్రా బాబు వీళ్ళు ఎలా చేసేసారు? ఎలా చేసేసారు వీళ్ళు? నాలెడ్జ్ ఉంటే కాదన్న. వాళ్ళకున్న ఏదైతే కసి ఉందో అదే నేర్చుకునేలాగా చేసిందన్న అది. ఫైనల్‌గా ఈ రేవు టీమ్‌లో, ఈ రేవు టీమ్ నుంచి ఎంతమంది ఒక చిన్న చేపల నుంచి స్టార్ట్ అయిన మీరు ఒక పెద్ద తిమింగలంలా తయారవుతారనుకుంటున్నారు?
అంటే ఆర్టిస్టుల వైజ్ చెప్పాలంటే, టెక్నీషియన్ వైజ్ చెప్పాలంటే ఫస్ట్ డిఓపి అన్న, రేవంత్ ఎక్స్ట్రాడినరీ అన్న. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న వైశాఖ్ అని. వైశాఖ్ ఆ కుర్రోడు కేరళ నుంచి వచ్చాడు. అలాగే ఆర్టిస్టులకు వస్తాన్న ఫస్ట్ నా చాయిస్ విలన్స్ అన్న. ఎందుకంటే ఏ కథనైనా కూడా హీరో ఎలివేషన్ కాదన్న గొప్పతనం. రాముడు అంత గొప్పడు ఏంటంటే రాముడి కన్నా గొప్పడు రావణాసురుడు. అంతటి రావణాసురుడిని కొట్టాడు కాబట్టి రాముడు ఇంకా గొప్పడయ్యాడు. అలాగా ఈ కథలో ప్రతి కథానాయకుల కింద చేసిన విలన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాడినరీ అన్న. అంటే హీరోలు మేము కూడా విలన్స్కి ఫ్యాన్స్ అయిపోయాం అన్న. సూపర్. అంత బాగా యాక్ట్ చేశారు. ఆ కుర్రోడు సుమేష్ మాధవన్, అతను కేరళ నుంచి వచ్చాడు. నెక్స్ట్ హేమంత్ అన్న, వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే సెకండ్ హాఫ్ని వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారన్న. నేను కూడా హేమంత్కి ఫ్యాన్ యాక్చువల్లీ. దేనికంటే కోర్స్ వంశీ మీరందరూ చాలా బాగా చేశారు. మీకు అక్కడి వరకే ఆగిపోతుంది, చాలా బాగా చేశారు అన్నంత వరకే. అవును. వాడి అమ్మ వీడేంట్రా ఇలా చేశాడు అనేది ఎక్స్ట్రాడినరీ వచ్చేళ్ళకి హేమంత్ కన్నా అది రీజన్ ఏంటంటే అన్న, హీరో ఎంతవరకు చేయగలడో అంతవరకు చేస్తున్నాడు. కానీ విలన్స్ మన ఊహకి మించి చేస్తారన్న. పరిధి అసలు పరిమితిని దాటి చేశాయి. ఇప్పుడు మనకి లిమిట్ ఉంటుంది, మనకి లిమిట్ ఉంటుందన్న, వాళ్ళకి లిమిట్ లేదన్న. ఆకాశం హద్దుగా చెలరేగి అసలు విలన్స్ ఇద్దరు. ఆ తర్వాత విలన్స్కి ఫాదర్గా చేసిన ఆయన. అవును. అండ్ నెక్స్ట్ హరి ఆయన పేరు ఏపూరి హరిబాబు గారు. ఏపూరి హరిబాబు. అతను కూడా దీనికి సంబంధించి థియేటర్ ఆర్టిస్ట్ అంట కదా. అవునన్న. ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ అందులో కనిపిస్తుంది. నెక్స్ట్ హీరో అన్న వంశీ, తన డెడికేషన్ అంటే చూసాను. అతనిది కూడా తనకి కాలు విరిగిపోయింది అన్న షూటింగ్లో. 2 months బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి, ఎందుకంటే ఒకసారి విరిగిపోయిన తర్వాత మనకి టెన్షన్ వస్తుంది. మనం ఏమన్నా ఫైట్ చేయాలన్నా లేకపోతే డ్యాన్స్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా చాలా కేర్ఫుల్గా ఉంటారు. బట్ అతను నాకు సినిమా కంప్లీట్ అవ్వడం ముఖ్యం, నాకు ఏమాత్రం నాకు ఏదైతే జరిగిందో అది ఆన్ స్క్రీన్ తెలియకూడదు. చూసే ఆడియన్ ఏంటి ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఏమైనా దెబ్బ తగిలిందా. ఇప్పుడు ఆ సింపతి ఎవడో పట్టించుకోడు కదా. ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద నువ్వు ఏం చేసావు, ఎలా కనిపించావు అనేది ఇంపార్టెంట్. అండ్ మనోడు డెడికేషన్ కూడా అసలు, తను ఒక పక్కన ఐటీలో జాబ్ చేస్తూ కూడా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మొత్తం అంతా పక్కన పెట్టి వచ్చి సినిమా కోసం నిలబడ్డాడు అన్న. ఈ మధ్య అదే ఐటీ నుంచి వచ్చి వాళ్ళు పక్క కష్టపడతానే మళ్ళీ సినిమా మీద ప్యాషన్, ఈ 2 పడమల మీద కాళ్ళు పెట్టి రెండిట్లోనూ విజయం సాధిస్తున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలబడడానికి మనం సక్సెస్ వచ్చేంత వరకు చాలా కష్టపడాలన్న. ఈలోపు మనకుండే ఖర్చులు కానీ మెయింటెనెన్స్లు కానీ ఎక్కడ తగ్గవు. ఇప్పుడు ఏంటంటే మనకి పై హంగులు అనేది కంపల్సరీ కావాలి. సో అవి కావాలి, అవి మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు డెఫినెట్గా మనకి ఆర్థిక వనరులు కావాలి. కాబట్టి మేము చదువుకున్న చదువుకి వేరే వాటిల్లో మేము వెళ్ళడానికి మాకు దొరక్క ఐటీ దొరికింది కాబట్టి ఓకే, దాన్ని చేసుకుంటూనే ఇది అంటే రేపొద్దున రోజున నిజంగా సక్సెస్ అయిపోతే డెఫినెట్గా ఇవి అన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్గా సినిమాల్లోనే ఉంటాము. కానీ దేనికి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. 100% ప్రౌడ్ అన్న. పని చేసుకుంటా, అవును, మీ ప్యాషన్ని వదులుకోకుండా అవును పని చేసుకుని. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఊర్లలో ఏదో షాపులు పెట్టుకొని అన్నీ చేసుకొని సాయంత్రం 6 తర్వాత నాటకాలకి, వీధి నాటకాలకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏంట్రా మీరు పొద్దున అక్కడ అలా కనిపించారు, ఇప్పుడు ఇలా కనిపించారు అంటే మేము దీనికోసమే బతుకుతున్నాం అన్నట్టుగా, ఆ పని చేసుకుంటేనే ఈ పని అన్నట్టుగా ఉండేది. ఇది కూడా అంతే, రోజులు మారే అంతే తప్ప ఆ ప్యాషన్ ఏం మారదు. ఎవడికి ఉండే ఇష్టం ఎవడికి తీర్చలేడు. ఈ పాయింట్లో, ఈ పర్టికులర్ పాయింట్లో మీ జర్నీ ఎటువైపు వెళ్ళబోతుంది దీని తర్వాత? ఎక్కువ సినిమా వైపే ఉంటుందన్న. ఎందుకంటే నేను మీరు అన్నట్టుగా ఒక పక్కన పని చేస్తున్నా కూడా మనసంతా కూడా దీని మీదే ఉంటుందన్న. అంతే. సో ఆ ప్రయత్నంలో నేను ఒకసారి 6 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. నేను 10 years ఐటీలో వర్క్ చేసి గ్యాప్ తీసుకుని కంప్లీట్గా దీంట్లోకి వచ్చిన తర్వాత మధ్యలో కరోనా టైంలో మొత్తం ఇండస్ట్రీ అంతా క్లోజ్ అయింది కదా. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయిన తర్వాత అప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఒక్కడి గురించి ఆలోచించకూడదు, వెనకాల నాకు ఒక ఫ్యామిలీ ఉంది. మా పేరెంట్స్ వాళ్ళకి మెడికల్ ఇది కావాలంటే కంపల్సరీ నేను జాబ్ చేస్తే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఆలోచించి మళ్ళీ నేను బ్యాక్ టు ఐటీకి వచ్చినాను. అది చేస్తున్నాను. సూపర్. అయితే ఇప్పుడు రేవు దగ్గరికి వచ్చేసేద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు నేను చాలా సీన్స్లో చూసినప్పుడు డైరెక్ట్గా ఏదో నిజంగా కొట్టుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. అంటే మీకు ఫైట్ మాస్టర్ కానీ ఏం లేరా? ఎవరు లేరన్న. వంశీ అన్న మీరు ఇలా కొట్టుకోవాలి, అవి చేయాలని. నాకు మొన్న నవీన్ గారు, పవర్పల్ నవీన్ గారు బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మేము అన్నీ చూసాము, బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు కదా, చాలా న్యాచురల్గా అనిపించింది. రోప్స్ అవి వాడారమ్మా. రోప్ స్కిప్స్ ఏం లేవు. ఎందుకంటే ఒక షాట్లో వంశీ వచ్చి తంతాడన్న,
తంతే నేను ఎగిరి వెనక్కి పడతాను. అది రోప్ షాట్ అనుకున్నారు. అది రోప్ షాట్ కాదు అది. డైరెక్ట్‌గా చేసేసాం. మాకు ఎక్కడ కూడా ఎటువంటి డూప్స్ లేవు. కనీసం కింద పడిపోతే పరుపులు కూడా లేవన్న. బా! యాజ్ ఇట్ ఈజ్ చేసాం అలాగా. అండ్ ఎంతకన్నా అడ్వెంచర్ థింగ్ ఏంటంటే మాకెవరికీ ఈత రాదు. డైరెక్ట్‌గా సముద్రంలోకెళ్ళి ఒక షాట్ తీసామన్న. ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ పడవలో ఉన్న ఎవరికి కూడా ఈత రాదు. అండ్ ఆ పడవ నడిపేవాడికి కూడా ఈత రాదని మేము ఒడ్డుకొచ్చిన తర్వాత చెప్పాడన్న. అది ఇంకా హైలైట్ అసలు. ఎందుకంటే వాడు బేరం పోకూడదు కదా! ఆ! సో, పడవ ఎక్కినప్పుడు "అన్న మాకెవరికీ ఈత రాదు. ఏమన్నా పొరపాటున మేము సముద్రంలో పడిపోతే నువ్వు మమ్మల్ని కాపాడుతావు కదంటే" "కాపాడితే మీకెందుకు? మీకు అసల సమస్య లేదు." అండ్ బ్యూటీ ఏంటంటే అన్న ఆ షాట్‌లో జనరల్‌గా మనం ఏదైనా చేజింగ్ అలాంటివి చేస్తే ఒక వెహికల్‌లో ఆర్టిస్టులు ఉంటే ఇంకో వెహికల్‌లో కెమెరా పెట్టి షూట్ చేస్తారు. సముద్రంలోకెళ్ళాం. మాకేం 2 పడవలు లేవు. ఒకటే దొరికిన పడవ అది. కెమెరామాన్‌కి కూడా ఫిషర్‌మ్యాన్ డ్రెస్ ఏసి పొరపాటున కనిపించేస్తాడేమో అని చెప్పి వాడిని మళ్ళీ మా కాళ్ళ మధ్యలో కూర్చోపెట్టి, వాడికి డ్రోన్ షాట్‌లో చిన్న స్క్రీన్ మీద వాడు చూసుకుంటూ ఆ షాట్ తీసాడన్న డీఓపీ. నిజంగా ఎక్స్ట్రార్డినరీ అన్న అది. వేరే వెహికల్ ఏం లేదన్న. మా దాంట్లోనే అదే కెమెరా అంటే ఉన్న దాంతో సర్దుకోవటం అంటారు చూసారా? ఆ! అది అది అద్భుతంగా ఫ్యామిలీ రన్ అది అవుతుంది. ఈరోజు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అది ఎంత అది మీ ఆనందంగా డీఓపీ అనిపిస్తుందంటే. రేవంత్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అవును. చాలా సీన్‌లు కొన్ని సీన్‌లు అయితే అవును. ఇదేంట్రా ఇంత పెద్ద సినిమా లాగా ఉండింది. హ్మ్. ఆ మేకప్ నేను పర్టిక్యులర్‌గా మేకప్ గురించి నేను డైరెక్టర్‌తో మాట్లాడాలి. హ్మ్. ఆయన విజువలైజేషన్ ఎలా ఉండింది హ్మ్. అని. సూపర్ అజయ్. ఈ ఒక చిన్న ఫ్యామిలీ పక్కపక్కన ఇళ్లల్లో ఉండే బావబావమరుదులు హ్మ్. ఎలా ఉంటారు అయన్నీ చూశాను. హ్మ్. నిజంగా 'రేవు'తో నేను సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధిస్తుంది అనేది నాకు తెలీదు. హ్మ్. కానీ 'రేవు' అనేది ఒక సౌండ్ మాత్రం చేశారు. అవును. గట్టిగా 'రేవు'తో మేము వస్తున్నామని మాత్రం ఒక సౌండ్ అయితే ఖచ్చితంగా వినిపించింది. ఆ సౌండ్ ఖచ్చితంగా థియేటర్‌కి జనాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో మీరెంత చేసినా సరే థియేటర్‌కి జనం రారు. అవునండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సినిమాకి వస్తారనుకుంటున్నారా? మా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మేము నిజాయితీగా నిజాయితీగా చేసిన ప్రయత్నం అన్న. ఈ నిజాయితీకి ఎంత నిజాయితీగా ఉన్నాము అన్న దానికి నిదర్శనం ఏంటంటే, మాకు ఈ రోజున 'ప్రభు' గారు గాని, 'రాంబాబు' గారు గాని, వాళ్ళిద్దరు సహకారంతో వచ్చిన 'మురళి' గారు కానీ, 'నవీన్' గారు కానీ, ఇప్పుడు నిజంగా దాంట్లో ఏం విషయం లేకపోతే ఎన్నో సినిమాలకి రివ్యూలు, క్రిటిక్స్‌గా వర్క్ చేస్తున్న మన 'ప్రభు' గారు గాని, 'రాంబాబు' గారు గాని, వాళ్ళొచ్చి ఈ సినిమా మేము తీసుకున్నాము అంటేనే ఫస్ట్ సక్సెస్ మాకొచ్చేసిందన్న. ఓకే. ఆ తర్వాత వాళ్ళకున్న సర్కిల్‌తో మాకు 'దిల్ రాజు' గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ లిరిసిస్టులు వచ్చి మాకు ఆడియో లాంచ్ చేశారు. సో, టాప్ డైరెక్టర్ 'బాబీ' గారు పోస్టర్ రిలీజ్ చేశారు. 'తమన్నా' గారు పోస్టర్ రిలీజ్ చేశారు. సో, ఇన్ని జరుగుతున్నాయంటే నిజంగానే మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మా సినిమాలో కంటెంట్‌లో దమ్ముంది అని మేము నమ్మాం కాబట్టి మమ్మల్ని వీళ్ళందరూ నమ్మగలిగారు. వీళ్ళందరూ రాగలిగారన్న. సూపర్. నిజంగానే ఇప్పుడు నేను దాదాపు ప్రతి ఫంక్షన్‌లో ఉన్నాను. అవును. ఎక్కడో మీరు బయటికెళ్ళి తమన్నాతో చేపించుకున్న ఒక చిన్న దానిలో తప్ప. హ్మ్. అందరూ కూడా వచ్చినోళ్ళు మీ ట్రైలర్ కట్ చూసి కానీ, మీలా సాంగ్స్ చూసి గానీ, హ్మ్. అంటే ఆ క్రాఫ్ట్‌ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా 'దిల్ రాజు' గారైతే ఆ మూడో పాట చూస్తా షాక్ అయిపోయారు. అప్పటిదాకా జస్ట్ వచ్చేసి వెళ్ళిపోదాం అవును. అనుకున్న ఆయన ఉండి మీకోసం సరే మాట్లాడదామని మీ ప్రీమియర్ నేను చూస్తాను. అన్న అసలు మీరు ఆయనే రివ్యూ రాస్తానన్నారు. అసలు అంతకన్నా ఏం కావాలి అని చెప్పండి. నేను చెప్పిన మాటకి అమ్మో! నిజంగానే నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేయాలనిపించింది మీ టీమ్‌ని. సూపర్. అందరూ ఒక సౌండ్ అయితే చేయగలిగారు. చేయగలిగాం. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో థియేటర్‌కి ఎలాగా మీరు రప్పించగలుగుతారనేది నెక్స్ట్ పని. హ్మ్. కానీ మీరు 100కి 1000 పాళ్ళు ఆనందంగా ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మిగతా మీలాంటి ఓ సినిమాలు చేసిన వాళ్ళు ఎంతమంది అవును. ఎవరు ఎక్కడ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక, ఎలా రిలీజ్ చేయాలో అర్థం కాక తలాలు పట్టుకున్న పరిస్థితిలో అవునన్న. బికాజ్ 'ప్రభు' గారు అయ్యుండొచ్చు, 'రాంబాబు పర్వతన్' అయ్యుండొచ్చు, 'మురళి' గారు అయ్యుండొచ్చు, 'నవీన్' గారు అయ్యుండొచ్చు. వీళ్ళ నలుగురు సహకారంతో మీరు బయటపడిపోతున్నారు. అవునన్న. మీకు నిజంగా రావాల్సిన మార్కుల కంటే హ్మ్. చాలా అద్వితీయమైన మార్కులొచ్చినియి. అవును. ప్రేక్షకులందరూ కూడా మీ సినిమాని చూసి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఒక్క క్వెషన్ చెప్తానన్న లాస్ట్. జనరల్‌గా సినిమా ప్రమోషన్స్‌కి చాలా ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి అన్న. అన్నీ జరిగినా కూడా హార్ట్‌ఫుల్‌గా జరిగిన ఇంటర్వ్యూ ఏదైనా ఉందంటే ఇదన్న. ఎందుకంటే సినిమాలో ఎమోషన్‌ని చూసారు అందరూ ఇప్పటి వరకు. దాని గురించి మాట్లాడాం. నన్ను ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ చేసింది మీరే అన్న. సో అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జర్నీ ఉంటది. అవును. ఆ జర్నీ తాలూకు గుర్తులే మనం ప్రజలకు చెప్పడానికైనా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారనే ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. అవును. అది నాకు ఖచ్చితంగా తెలిస్తేనే నేను ముందుకెళ్ళగలను. నా ప్రేక్షకులకు చెప్పగలను. అవును. చాలా నిజాయితీగా మీరంత నిజాయితీగా ఉంటారు. నేను అంత నిజాయితీగా ఉంటాను. అందుకనే మీరు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నా సరే హ్మ్. అయ్యో పాపం అనిపించింది కానీ బట్ ఇది చాలా హానెస్టీ.
యాహ్! ఈ లైఫ్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఈ ఇంటర్వ్యూ నిజంగా మీరు గుర్తుపెట్టుకుంటారు లైఫ్ టైం. డెఫినెట్‌గా. నాకు కూడా నాకు దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అన్న. అదే ఎవర్. నాకు కూడా ఒక అజయ్‌తో నేను మాట్లాడాను. లైఫ్ టైం అతను చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పి నేను అది ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. ట్యాగ్ చూస్తూనే ఉండండి. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ ఇలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులందరినీ అలా ఇంటర్వ్యూ చేసి ఇలా మైమరిపించేసి మీ అందరికీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. నిజంగా అజయ్ చాలా మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు త్వరలోనే. మీరు చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.